హైకోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. కోర్టు ప్రాంగణంలో 3 RDX బాంబులను పెట్టినట్టుగా దుండగులు మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. సో కాసేపట్లో న్యాయమూర్తి గది పేలిపోతుందని బెదిరించాడు. కోర్టు నుంచి బయటికి జడ్జీలంతా పరుగులు తీశారు. లాయర్లంతా ఒక్కసారి అక్కడి నుంచి పరుగులు తీసి బయటకు వచ్చేశారు. కోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. సో దుండగులకు అటు పాక్ ISIతో సంబంధాలు ఉన్నట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. ఒక మెయిల్ ద్వారా ఢిల్లీ హైకోర్టులో బాంబు పెట్టామని బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ మెయిల్ని పరిశీలించిన తర్వాత వెంటనే హుటాహుటిన కాసేపట్లోనే ప్రధాన న్యాయమూర్తి గది పేలిపోబోతున్నట్టు కూడా మెయిల్లో రాసుకొచ్చారట. సో ఈ మెయిల్ చూస్తున్న అందరూ కూడా ఒకసారిగా పరుగులు తీశారు. బయటికి రావడం చూస్తూ ఉన్నాం. సో ఆ ప్రాంగణం మొత్తాన్ని కూడా వెకేట్ చేయించారు. సో అటు ISI ఉగ్రవాదులతో ఇక్కడ మెయిల్ చేసిన వారికి సంబంధాలు ఉన్నాయన్నట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. సో గతంలో కూడా అనేక మార్లు ఢిల్లీలో ఉన్నటువంటి స్కూల్స్, ఢిల్లీలో ఉన్నటువంటి కాలేజెస్ దగ్గర కూడా ఈ రకంగానే బాంబు పెట్టామని మెయిల్ ద్వారా, ఫోన్ల ద్వారా సమాచారం వచ్చింది. సో ఎటువంటి బాంబుని గుర్తించలేదు, అవన్నీ కూడా ఫేక్ అని కొట్టిపారేశారు. మరి తాజాగా హైకోర్టు భవనాన్ని టార్గెట్ చేస్తారంటే ఏం జరుగుతుందో చూడాలి.